చూస్తున్నాం కేసీఆర్ అనే అద్భుత దీపం వల్ల అద్భుతమైన పంటలు పండుతున్నాయని మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్దిపేట రూరల్ మండలం రాఘవాపూర్లో బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన మంత్రి హరీష్ రావుకి సిద్దిపేట శివాజీ సర్కిల్ నుండి రాఘవాపూర్ వరకు విద్యార్థి విభాగం, యువజన విభాగం ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీతో స్వాగతం పలికారు. గ్రామంలో తెలంగాణ తల్లి విగ్రహానికి మంత్రి హరీష్ రావు పూలమాల వేసి పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మీరు చూపిస్తున్న ప్రేమకు నా కళ్ళలో నీళ్లు వస్తున్నాయన్నారు. హరీష్ రావు ప్రజల ఆదరణకు ఎంత సేవ చేసినా తక్కువేనని, ఇంకా మీకు చాలా సేవ చేయాలనిపిస్తుందని అన్నారు. మీ బలగం చూస్తుంటే ఎన్ని జన్మలెత్తినా సరిపోదు, చివరి శ్వాస వరకు సేవ చేస్తానని వారన్నారు. సిద్దిపేట ప్రజలకు తన చర్మం మొలిచి చెప్పులు కుట్టించినా తక్కువేనని మంత్రి హరీష్ రావు అన్నారు. ఊపిరినంత కాలం తప్పకుండా మీ సేవ చేస్తూనే ఉంటా, చివరి శ్వాస దాకా కూడా సేవ చేస్తా అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. పదవులు ఉండొచ్చు, పోవచ్చు, ఏ పదవి అన్నది ముఖ్యం కాకపోవచ్చు, కానీ మీ ప్రేమ ఆప్యాయత మాత్రం నిజంగా అది వెలకట్టలేనిది. ఎన్ని జన్మలెత్తినా మీ రుణం తీర్చుకోని చెప్పి నేను మనం చేస్తాం. నా చర్మం ఒలిచి చెప్పులు కుట్టించినా తక్కువే అనిపిస్తా ఉంది, అంత ప్రేమ మీరు చూపిస్తాం. ఇంత ప్రేమ ఎక్కడైనా దొరుకుతుందా? ఇంతమంది అక్కా చెల్లెలు, పిల్లలు, సంటి పిల్లల్ని కూడా తీసుకొని వచ్చి మీరు చూపించినటువంటి ప్రేమ నిజంగా నేను మాటల్లో చెప్పలేకపోతా ఉన్నా, నా కళ్ళల్లో నీళ్లు వస్తా ఉన్నాయి. ఏది ఏమైనా ఇవాళ ఈ గడ్డ గులాబీ జెండాకు అడ్డ. నిజంగా ఎక్కడి నుంచి పుట్టింది గులాబీ జెండా? మన చింతమడక బిడ్డ ఈ సిద్దిపేట రూరల్ మండలం నుంచి బయలుదేరి ఇవాళ కానే కాదన్న తెలంగాణ తెచ్చిండు. వాళ్ళని నమ్మిందా? బయలుదేరినాడు, మనం నమ్మినాం. సిద్దిపేట కాన్స్టిట్యున్సీలో సిద్దిపేట జిల్లా వాళ్ళు ఆయన పట్టుదలేందో, ఆయన ప్రేమేందో మనకు తెలుసు గనక బయలుదేరిండ్రా తప్పకుండా.